మన దేశంలో వ్యవసాయంతో పాటు పాల వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారు రైతులు. పాలిచ్చే గేదెలు చాలా రకాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఎక్కువ పాలిచ్చే గేదెలను ఏ విధంగా గుర్తించాలో, అదేవిధంగా వాటిని ఏ విధంగా కాపాడుకోవాలో వనపర్తి ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ మెరాజ్ అహ్మద్ గారిని అడిగి తెలుసుకుందాం. గేదె పాలిచ్చే కాలంలో ఉత్పత్తిని కొలవడం ద్వారా పాల సామర్థ్యాన్ని గుర్తిస్తారు. అధిక పాలిచ్చే గేదెను గుర్తించాలంటే దాని శరీర నిర్మాణం, పాల ఉత్పత్తి సామర్థ్యం, ఆరోగ్య పరిస్థితి మరియు జాతిని గమనించాలి. ముఖ్యంగా బాగా తినిన, ఆరోగ్యంగా ఉన్న పెద్ద వక్షోజాలు, మంచి నిర్మాణం మరియు గిర్ లేదా ముర్రా వంటి అధిక పాల ఉత్పత్తి చేసే జాతికి చెందిన గేదెలు ఎక్కువ పాలిచ్చే అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇప్పుడు జాతి ముఖ్యం అన్నమాట. అంటే మన బర్రెలలో కూడా నాటి బర్రెలు, గౌని బర్రెలు లేదా మన ఇతర ప్రాంతాల జాతులు ఉంటాయి. దీంట్లో ముఖ్యమైన జాతి ముర్రా. ముర్రా అనే బ్రీడ్ జాతికి సంబంధించిన బర్రెలు ఎక్కువ పాల దిగుబడి ఇస్తాయి. అట్లనే ఇంకా మన జఫర్బాడి, తర్వాత సుర్తి, ఇటువంటి 2-3 రకాల జాతులు ఉన్నాయి. అన్ని నార్త్ ఇండియాలో ఉంటాయి. అవి అంటే మన పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాలలో ఉంటాయి. ఇప్పుడు సామాన్యంగా మనము మన ఏరియాలలో ఉండే నాటి బర్రెలు అయితే మాత్రం పెద్దగా పాల దిగుబడి ఉండదు. కాకపోతే వాటిని సంకరపరుస్తున్నాము ఆ ముర్రా జాతితోటి. కృత్రిమ గర్భధారణ ద్వారా లేదా ముర్రా దున్నపోతులు తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని వాటి ద్వారా ఇప్పుడు దాదాపు చాలా మటుకు పశువులు కూడా బర్రె జాతి మొత్తం కూడా ముర్రా జాతి కింద కన్వర్ట్ అయిపోయింది. ఎక్కడో ఒక చోటనే 2 చోట్ల కొద్దిగా తక్కువ శాతంలో నాటు బర్రెలు కనపడుతుంది. అంటే ప్యూర్ ముర్రా కాకుండా కూడా 50% సగం రక్తము ముర్రాకు సంబంధించినది, సగం నాటు రక్తంతో ఉన్న బర్రెలు మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే పాల దిగుబడి ఎక్కువ రావాలంటే మనం ప్యూర్ ముర్రా జాతికి సంబంధించిన బర్రెలు హర్యానా నుంచి తెచ్చుకోవాలి. అది అక్కడ బ్రీడ్ అన్నమాట. తర్వాత వాటిలో ఎక్కువ పాలిచ్చే పశువును ఎలా గుర్తించాలి అంటే వాటి యొక్క పెడిగ్రీ, అంటే దాని యొక్క తల్లి, దాని అంతకు ముందు దాని యొక్క తండ్రి ఎటువంటి పాలధార కలిగి ఉంది, ఆ పాలకు సంబంధించిన జన్యువులు అంటే పాల ఉత్పత్తికి సంబంధించిన జన్యువులు వాటిలో ఉన్నాయా లేదా, వాటి రికార్డ్ ఎంత ఉంది అని మనం వెనక్కి వెళ్ళిపోయి వాటి యొక్క హిస్టరీ, వాళ్ళ యాన్సిస్టర్ హిస్టరీ అనేది తీసుకొని దాన్ని బట్టి మనం ఈ పాడి పశువు దీనికి ఈ పశువుకు ఈ ఈతలో ఎన్ని పాలు వస్తాయి అనే ఎస్టిమేట్ కు రావాలి. తర్వాత ఇంకా మామూలుగా జనరల్ గా ఆరోగ్యంగా ఉండాలి పశువు. తర్వాత పాల పొదుగుకు దగ్గర వచ్చేసేసి ఇక్కడ మన పొదుగు నుంచి ఒక వెయిన్, లాక్టేటింగ్ వెయిన్ అంటారు, లాక్టేషన్ వెయిన్, అది బాగా ప్రస్ఫుటంగా ఉబ్బెత్తుగా ఉండాలి. అది తర్వాత పొదుగు అనేది సమానంగా 4 సూచకాలు కూడా సమానంగా ఉండాలి. ఇవన్నీ కూడా జనరల్ టిప్స్ అన్నమాట, ఏదైతే మనము పశువును సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూడాల్సినట్టు. తర్వాత తప్పకుండా పాలిచ్చే పశువును కొనుక్కున్నట్లుంటే ఆ పాల యొక్క రికార్డింగ్ మనం చూసి కొనాలి. అంటే ఈరోజు సాయంత్రం మనం పాలు పిండితే ఎన్ని పాలు వస్తున్నాయి, మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఎన్ని పాలు వస్తున్నాయి, మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం ఎన్ని పాలు వస్తున్నాయి, 3 రీడింగ్స్ తీసుకోవాలి. ఆ రకంగా వాటిలో ఎక్కువ ఉన్నట్టు యావరేజ్గా ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకొని కొనుక్కోవాలి. తినే ఫుడ్ విషయాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చా ఇది ఎక్కువ పాలు ఇస్తుంది అని చెప్పి? తినే మేతను బట్టి, అంటే మేతను బట్టి మీరు అన్నట్లు పాల ఉత్పత్తి ఖచ్చితంగా మేతను బట్టి చాలా మటుకు ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కువ మనం ఎప్పుడైతే పాల దిగుబడి ఎక్కువ ఉండే పాల సార, పాల జన్యువులు ఎక్కువ ఉండే జాతిని మనం పెట్టుకుంటాము, వాటికి తప్పకుండా పచ్చిగడ్డి అవసరము. మనం మొండి గడ్డితోటి మనం దానికి మేపనికి కాదు. పాల దిగుబడి బాగా రావాలంటే దానికి ఖచ్చితంగా పచ్చిగడ్డి ఉండాలి. తర్వాత మన పోషక పదార్థాలు ఉన్న దాన కూడా వాటికి ఖచ్చితంగా దాన మనం అందుబాటులో పెట్టాలి. దీంతో పాటు ఖనిజ లవణ మిశ్రమము, అంటే ఈ కాల్షియము, ఎక్కువ పాల దిగుబడి ఉండే వాటికి కాల్షియం లోపం జరిగే అవకాశం ఉంది. ఆ పాల దిగుబడి ఎఫెక్ట్ కాకుండా కాల్షియం సప్లిమెంట్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది.